హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఫేవరెట్ సీరియల్ పొదిరిల్లు ఏమైంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, ఒక్క లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఓకే, లాగ్ చేయకుండా ఈరోజు మన ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు గాయత్రి తాయరుకి కాల్ చేస్తుంది. చేసి అమ్మ ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. నాకే అమ్మా, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అని చెప్పేసి తాయారు గాయత్రిని అడుగుతుంది. బాగానే ఉన్నానులే అమ్మా, నాన్నగారు ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటుంది. ఏంటి అదోలా మాట్లాడుతున్నావు, బాగానే ఉన్నావా, నీకు అల్లుడి గారికి ఏమైనా మాట వచ్చిందా ఏంటి అని చెప్పేసి తాయారు గాయత్రిని అడుగుతుంది. మీకేం చెప్తే అర్థమవుతుందిలే అమ్మా, నా బాధ మీకు ఎప్పుడు తెలుస్తుందని. మీరు అనుకునేదే కదా మీరు అనుకుంటారు. నేను బాగున్నానని చెప్పినా బాగోలేనని చెప్పినా నేను బాగున్నాననే కదా మీరు ఊహించుకొని నాకు నచ్చంది కూడా చేస్తూ ఉంటారు అని ఏదో తయారు అడిగిన దానికి సంబంధం లేనట్టుగా గాయత్రి సమాధానం ఇస్తుంది. అసలు ఇప్పుడు నేను ఏమన్నాననే బాగున్నారా అని అడిగాను, ఆ మాత్రం దానికి ఎందుకు ఇంత కోపడుతున్నావు, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి తాయారు గాయత్రిని అడుగుతుంది. ఏం లేదమ్మా, నాకు ఇప్పటికిప్పుడే అక్కడికి వచ్చేయాలని ఉంది, కొంచెం నాన్నగారితో మాట్లాడవు అని చెప్పేసి అంటుంది. ఏమైంది, ఎందుకు వచ్చేస్తావు, ఇప్పుడు రావడం ఏంటైనా, నువ్వు అల్లుడు గారు బయలుదేరి వస్తారా అని చెప్పేసి అంటుంది. లేదమ్మా, ఆయన రారు, నేను ఒక్కరిదానే రావాలనుకుంటున్నాను, కొన్ని రోజులు అక్కడ ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను, నాకు అసలు ఇక్కడ ఉండాలని కూడా లేదు అని చెప్పేసి అంటుంది. గాయత్రి మాటలు విన్న తాయారుకి కొంచెం బెదిరి కరుగుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు గాయత్రి అలా మాట్లాడుతున్నావు, ఇక్కడికి సడన్గా ఉన్నపాటున వస్తానంటావేంటి, అల్లుడి గారు ఏమైనా అన్నారా అని చెప్పేసి గాయత్రిని తాయారు ప్రశ్నిస్తుంది. అన్నీ కావాలమ్మా నీకు, కానీ నా మనసులో ఏముంది మాత్రం మీకు అనవసరం, నేను ఇక్కడ చచ్చిపోతేనే మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి అంటుంది. ఏమైందమ్మా గాయత్రి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా తెలిసేది, నీ మాటలు వింటుంటే నాకు చాలా బెదురుగా ఉంది, ఏం జరిగిందో చెప్పు గాయత్రి అని చెప్పేసి అంటుంది. ఏం జరిగింది నేను ఇక్కడ చెప్పాలనుకున్నా, నువ్వు తెలుసుకోవాలనుకున్నా, అర్జెంటుగా నాన్నగారితో మాట్లాడి నాకు వీసాకి అప్రూవల్ తెప్పించు, నేను అక్కడికి వచ్చాకే మీకు ఇక్కడ ఏం జరిగింది అనే నిజం చెప్తాను అనేసి అంటుంది. గాయత్రి మాటలు విన్న తాయారుకు చాలా కోపం వస్తుంది. విషయం ఏంటో చెప్పకుండా ఇక్కడికి వచ్చేస్తానని మాట్లాడతావేంటి అని చెప్పేసి అంటుంది. సరే అయితే నేను అడిగినట్టుగా నువ్వు నాన్నగారికి చెప్పి నాకు వీసా టికెట్ చేయించకపోతే నేను ఇక్కడే చేస్తాను, అప్పుడు మీరంతా ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నాకేదో కంగారుగా ఉంది, నాకు భయం వేస్తుంది నీ మాటలు వింటుంటే అని చెప్పేసి అంటుంది. ఇంకా నేను చెప్పాల్సింది చెప్పానమ్మా, ఇంక నిర్ణయం మీ చేతిలో ఉంది, నేను అక్కడికి రావాలా ఇక్కడ చావాలా అని చెప్పేసి గాయత్రి ఫోన్ పెట్టేస్తుంది. గాయత్రి మాటలు ఆలోచిస్తూ తాయారు ఆలోచనలో పడుతుంది. అసలు గాయత్రి ఎందుకు ఇంత బాధపడుతుంది, అసలు ఏం జరుగుంటుంది, ఉన్నపాటుగా ఇక్కడికి వచ్చేస్తాను అంటుంది ఏంటి, అల్లుడు గారికి తనకి అంత సవ్యంగానే ఉందా, వీళ్ళు ఏమైనా మాట అనుకున్నారా, ఇప్పుడు నేనేం అడుగుదామన్నా ఇది చచ్చిపోతానని చెప్పి మాట్లాడి బెదిరిస్తుంది, ఇప్పుడు ఏం చేయను అని చెప్పేసి తాయారు తనలో తను ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో పురుషోత్తం ఇంటికి వస్తాడు. తాయారుని ఒక రెండు మార్లు పిలుస్తాడు. తాయారు ఆయన గాయత్రి చెప్పిన మాటల ఆలోచనలో ఉంటున్న విధానంగా పురుషోత్తం మాటలకు స్పందించదు. తాయారు బాగానే ఉన్నావా, పిలిస్తే పలకవేంటి, అసలు ఏ లోకంలో ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదండి, గాయత్రిని చూడాలనిపిస్తుంది, కొంచెం ఆ వీసా ఏదో చేయించరు, అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి అంటుంది. అమ్మాయిని చూడాలని నాకు ఉంది, కానీ ఉన్నపాటుగా రమ్మంటే ఎలా, అల్లుడు గారికి అవ్వాలి కదా, అల్లుడు గారికి ఎన్ని బిజినెస్లు ఎంత వ్యవహారం ఉంటుంది, అల్లుడు గారు ఇప్పుడు ఉన్నపాటుగా ఎలా వస్తారు, అడిగావా గాయత్రికి అని చెప్పేసి అడుగుతాడు. ఆహా, ఈసారి అల్లుడు గారికి రావటం కుదరదంటండి, గాయత్రితో ఇప్పుడే ఫోన్ మాట్లాడాను, అయినా చూసుకొని వస్తారమ్మా అని చెప్పేసి చెప్పింది, ఒక 4 రోజులు ఇంటి దగ్గర ఉందాం అనుకుంటుందండి అని చెప్పేసి అంటుంది. అవునా,
అలా అయితే సరే, చూసి మాట్లాడి నేను నీకేదో ఒక విషయం చెప్తాను, నువ్వేం మదన పడకు అని చెప్పేసి పురుషోత్తం తాయారుతో అంటాడు. ఆహా లేదండి, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా గాయత్రికి మీరు వీసా టికెట్స్ ఇప్పించండి అని చెప్పేసి అంటుంది. నీ తొందరపాటు చూస్తుంటే నీ మాటకి నీ ప్రవర్తనకి సంబంధం లేదే, ఏం జరిగింది తాయారు అని చెప్పేసి అడుగుతాడు. మనసులో అనుకుంటా ఉంటుంది, అసలు నాకొకటి తెలిస్తేనే కదా మీకు చెప్పడానికి, అదేమో చచ్చిపోతానని బెదిరిస్తుంది, మీరేమో నా సమాధానం కావాలని అడుగుతారు, మధ్యలో ఏం చేయాలో నేను అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాను అని మళ్ళీ తనలో తానేదో మాట్లాడుకుంటుంది. మళ్ళీ ఏం మాట్లాడుకుంటున్నావు, అడిగేదానికి సమాధానం చెప్పకుండా అనేసి పురుషోత్తం తాయారిని అడుగుతాడు. ఏం లేదండి, కొంచెం ఆ వీసా సంగతి ఏదో చూడండి, అమ్మాయిని చూడాలని ఉంది, అమ్మాయిపై నాకు కొంచెం బెంగ తిరిగింది అని చెప్పేసి తను వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సరే అలాగే కానిస్తాను అని చెప్పి పురుషోత్తం వీసా పనిలో వెళ్ళి ఆ వీసా అది చేపిస్తాడు. గాయత్రి ఇక్కడ ఇండియాకి రానే వస్తుంది. గాయత్రి వచ్చిందన్న సంతోషంలో తాయారు పురుషోత్తం ఎయిర్పోర్ట్కి వెళ్దామని అనుకుంటారు. గాయత్రికి ఫోన్ చేస్తే, గాయత్రి ఎక్కడున్నావమ్మా, ఇంకా ఎంత టైం పడుతుంది, వచ్చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతారు. నేను వచ్చేసానమ్మా అని అంటుంది. వచ్చేస్తే ఎక్కడే, ఇంటి దగ్గర కనిపించట్లేదు, మేమే ఎయిర్పోర్ట్కి వద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటుంది. నేను మాధవ బాబు ఇంటికి వచ్చానమ్మా అని చెప్పేసి అంటుంది. మాధవ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళడం ఏంటి, ఇంత ప్రేమగా మేము కదే నిన్ను పిలుచుకున్నాం, కనీసం మమ్మల్ని చూడాలని కూడా నీకు అనిపించలేదా, అయినా నువ్వు పెట్టి పేడ సర్దుకొని అక్కడికి వెళ్ళడం ఏంటి, వచ్చి రాగానే మమ్మల్ని చూడకున్నా ఆ కంపుకి వెళ్ళావేంటి అని తాయారు చాలా కోప్పడుతుంది. ఇప్పుడు నేనేం మాట్లాడలేనమ్మా, మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి గాయత్రి కోపంలో ఫోన్ పెట్టేస్తుంది. అసలు ఏం జరుగుతుందండి, ఇక్కడికి వస్తాను చూస్తాను అంటే నేనేదో మిమ్మల్ని ఒప్పించాను, కానీ అది నేరుగా ఆ కొంపకి ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు, ఈ విషయానికి నాకు ఏం సంబంధం లేదండి, మనం వెళ్ళి అక్కడ తెలుసుకుందాం అని పురుషోత్తానికి తాయారు సమాధానం చెప్తూ ఇద్దరు చాలా కోపంగా మాధవ ఇంటికి వస్తారు. వస్తూ ఉండగా వీళ్ళంతా కూర్చొని గాయత్రిని పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అమ్మ గాయత్రి, బాగానే ఉన్నావా, మెదడు బాగానే ఉందా నీకు, మన ఇంటికి రాకుండా నేరుగా ఈ కొంపకు వచ్చావేంటి అని గుమ్మం బయట ఉంటూనే అరుపులు అరుస్తుంది తాయారు. అమ్మా, నేను నీకు చాలా చెప్పుకోవాలమ్మా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, నా జీవితం ఎలా అయిపోయిందో మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి అంటుంది. గాయత్రి మాటలు విన్న నారాయణకు, పురుషోత్తంకు, తాయారుకు, అక్కడ మాధవ, కేశవ, చక్రి కూడా ఉంటారు. ఏం జరిగిందమ్మా అని చెప్పేసి పురుషోత్తం అడుగుతాడు. గాయత్రి ఇంకా ఏడుస్తూ, నా జీవితం మొత్తం మీరు నాశనం చేసేసారు, నాకు బావ అంటే ఇష్టమని మీ అందరికీ తెలుసు, కానీ ఆయనకు ఆస్తులున్నాయి, బిజినెస్లున్నాయి, కోటీశ్వరుడు అని చెప్పేసి గుణం లేని ఆ మనిషికిచ్చి మీరు నన్ను పెళ్లి చేశారు, నా బాధ మీకు చెప్పినా అర్థం కాదు, అలా అని ఆ మనిషితో నేను కాపురం చేయలేను అని చెప్పేసి అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, అల్లుడు గారు ఏమైనా అన్నారా, మీకేమైనా గొడవ అయిందా అని చెప్పేసి తాయారు అడుగుతుంది. ఎక్కడి నుంచి చెప్తే మీకు అర్థమవుతుందమ్మా నా బాధ, ఆయనకి నాకు అసలు సఖ్యతే లేదు, మీరు అనుకున్నట్టుగా ఆయన మంచి వ్యక్తే కాదు, అసలు ఆయన చాలా తప్పులు చేస్తున్నాడు, ఆయనకు చాలా ఉండకూడని వ్యాపారాలు కూడా ఉన్నాయి, అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నాడు, పెళ్ళైనప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము కలిసి ఉన్నదే లేదు అని చెప్పేసి గాయత్రి బాధపడుతుంది. ఇంకా గాయత్రి మాటలు విన్న తాయారుకి ఏం చేయాలో అర్థం కాదు. అసలు సడన్గా ఏమైందమ్మా, ఈ విషయం నువ్వు ఇప్పుడు చెప్తున్నావేంటి, అల్లుడు గారు మంచి వాళ్ళే కదా, నిన్ను మంచిగానే చూసుకుంటారు కదా అని చెప్పేసి తాయారు అంటుంది. అలా అనే నమ్మకంతో నన్ను బావను మీరు విడదీసి ఆయనకిచ్చి పెళ్లి చేశారు, ఆయన చివరికి నాతో కూడా వ్యాపారం చేద్దామని ప్రయత్నించాడు, ఏం చేయాలో తెలియక ఇంకా మీకు ఫోన్ చేసి మీకు ఆరోగ్యం సరిలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చాను, నేను అక్కడ సంతోషంగా ఉండలేనమ్మా, ఇంకా నాకు ఆయన వద్దు అని చెప్పేసి గాయత్రి అంటుంది. ఇంకా ఆ మాటలు విన్న పురుషోత్తం
తాయారు ఏం చేయాలో తెలియక, ఇక గాయత్రి నేను ప్రాణాలతో అయితే ఉండనమ్మా, మీరు నన్ను అక్కడికి మళ్ళీ పంపిస్తే మాత్రం నా శవాన్నే చూస్తారు, నాకు విడాకులు కావాలి, నేను ఇంక అతనితో కాపురం చేయలేను, తన నిజస్వరూపం తెలుసుకున్నాక కూడా మీలో మార్పు రాకపోతే నన్ను ఇక్కడికిక్కడే చంపేయండి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తుంది గాయత్రి. ఇంకా ఆ మాటలు విన్న తాయారు పురుషోత్తం, మేము చేసిన తప్పుకి పరిష్కారం మేము ఇక్కడే వెతుక్కోవాలనుకుంటున్నాం, మీ అందరూ పెద్ద మనసు చేసుకొని మా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అని చెప్పేసి నారాయణను బ్రతిమలాడుతారు. నారాయణ, మీ అవసరం ఉంటే మా కుటుంబం కావాలి, గుణవంతుడు, ఆస్తిపరుడు, అందగాడు అని చెప్పేసి అక్కడెవడికో ఇచ్చి పెళ్లి చేశారు, నా మేనకోడలు నా ఇంట్లో ఉంటే నాకెంతో సంతోషంగా ఉండేది, నా కొడుకు ఎంత బాధపడ్డాడో ఎంత మదన పడ్డాడో నాకు తెలుసు, ఇప్పుడు వాడి బాధనంతా పక్కన పెట్టి మీకు అవసరమని మీరు ఇప్పుడు మా కాళ్ళ వెళ్ళ పడితే మేమెందుకు ఒప్పుకోవాలి అని చెప్పేసి నారాయణ మాట్లాడతాడు. కేశవ కూడా, అవునా అన్న, నువ్వు చెప్పింది చాలా సరి అయింది, అన్నయ్య ఆ రోజు గాయత్రి వదినకి పెళ్ళి అయిపోతుందంటే చాలా బాధపడ్డాడు, కానీ వీళ్ళెవ్వరూ మన కుటుంబ స్థితిని అర్థం చేసుకోలేదు, అన్నయ్య ప్రేమకు కూడా విలువ ఇవ్వలేదు, కానీ ఈరోజు మన కుటుంబం వీళ్ళకి కావాల్సి వచ్చింది, గాయత్రి వదిన మొహం చూసి తప్పితే వీళ్ళకి మన ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు అని చెప్పేసి కేశవ అంటాడు. వెంటనే చక్రి, ఈ సమాధానాలు ఈ మాటలు మాట్లాడాల్సింది మనం కాదు, మాధవ అన్నయ్య జీవితం, మాధవ అన్నయ్య నిర్ణయం, తన నిర్ణయం ఏదైనా సరే మనం గౌరవిద్దాం, ఇందులో గాయత్రి వదిన చేసిన తప్పేముంది, అసలు మీరు గాయత్రిని ఎందుకు తప్పుగా నిందిస్తున్నారు అని చెప్పేసి అంటారు. గాయత్రిని మేము తప్పుగా నిందించట్లేదు చక్రి, నీకు ఏం అర్థమవుతుందని, తాయారికి ఇప్పుడు మన కుటుంబం కావాల్సి వచ్చింది, ఇప్పుడు మాధవని పెళ్లి చేసుకోమని మనల్ని అడుగుతున్నారు, ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది అని చెప్పేసి నారాయణ అంటాడు. ఇంకా తాయారు మాటలు, ఒకవైపు నారాయణ మాటలు, ఈ గాయత్రి బాధ చూస్తున్న మాధవకి అసలు ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిలో అలా నిల్చొని ఉండిపోతాడు మాధవ. ఇక వెంటనే మాధవని చూసి తాయారు పురుషోత్తం తన కాళ్ళపై పడి, మేము చేసిన తప్పేంటో మాకు అర్థమైంది, ఇదే సరైన సమయం అని మేము అనుకుంటున్నాం, నీ కాళ్ళపై పడి ప్రాధేయపడుతున్నాం, దయచేసి మా గాయత్రిని పెళ్లి చేసుకోనైనా, మేము చేసింది తప్పే, కానీ మా కళ్ళు మూసుకుపోయి మా బుద్ధి చెడి మేము ఆయన మంచోడు అనుకొని అక్కడ వాడెవడికో ఇచ్చి దీన్ని కట్టబెట్టాం, ఆస్తిపరుడు అనుకున్నాం, కానీ కాస్త కూడా మేము ఆలోచించలేదు ఆయన మంచివాడు కాదని, దయచేసి మమ్మల్ని క్షమించు మాధవ అని చెప్పేసి పురుషోత్తం తాయారు ఇద్దరు కాళ్ళపైన పడతారు. వెంటనే మాధవ, మీరు పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ళ మీద పడకూడదు, కానీ మీరు చేసింది చిన్న విషయం కాదు, నేను నా కుటుంబం ఆ రోజు ఎంత అవమానం భరించామో నాకు మాత్రమే తెలుసు, ఇప్పుడు గాయత్రిని మీరు ఉన్నపాటుగా పెళ్లి చేసుకోమండం న్యాయమని నాకు అనిపించట్లేదు, ఇప్పుడు ఇది నా కుటుంబ బాధ్యత కూడా, వాళ్ళందరికీ సరి అయితే నాకు ఓకే అని చెప్పేసి మాధవ అంటాడు. అందరూ పెద్ద మనసు చేసుకొని గాయత్రిని మీ ఇంటి కోడలుగా చేసుకోండి, మేము మారాము, మా తప్పు మేము తెలుసుకున్నాము, దీనికి ఒక జీవితాన్ని ప్రసాదించండి, ఇంత బాధలో ఇంత వేదనలో అది అక్కడ బతుకుతుంది అని మేము అనుకోలేదు, వాడికి ఆస్తుంది అంతస్తుంది బిజినెస్లు ఉన్నాయి అక్కడే సంతోషంగా ఉంటుంది అనుకొని మీ ఇంటిని మేము చిన్న చూపు చూసాము, కానీ ఇప్పటికైనా ఆ భగవంతుడు మా కళ్ళు తెరిపించాడు, దయచేసి మీ అందరి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నాం అని చెప్పేసి తాయారు ఏడుస్తూ ఉంటుంది. అదే విషయంలో మాధవ కాళ్ళపై పడి, మాధవ, ఆ రోజు గాయత్రి పెళ్లి రోజున గదిలో నీ కాళ్ళు పట్టుకొని ఇలానే ప్రాధేయపడ్డాను, గాయత్రి అంటే నీకు ఇష్టం లేదు అని చెప్పు, అందరినీ నమ్మించు అని, ఆ పాపం నాకు ఊరికే పోలేదు, ఇదే రోజు ఇదే గదిలో కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను, దయచేసి గాయత్రిని పెళ్లి చేసుకో, కాదని మాత్రం చెప్పకు, నీపైనే ప్రాణం పెట్టుకొనుంది, ఇప్పటికైనా దానికి ఒక జీవితాన్ని ఇవ్వు, మీ ప్రేమను గెలిపించుకో మాధవ అని చెప్పేసి తాయారు కాళ్ళపై పడి ప్రాధేయపడుతుంది. పురుషోత్తం కూడా, వయసులో నాకంటే చిన్నవాడివి అయినా సరే నీ కాళ్ళపై పడి అడుగుతున్నా మాధవ, నీ కుటుంబ ఇష్టమే నీ ఇష్టం కదా, పెద్ద మనసు చేసుకొని గాయత్రిని పెళ్లి చేసుకో అని చెప్పేసి ప్రాధేయపడతారు. వాళ్ళ బాధను చూసి, వాళ్ళలో వచ్చిన మార్పును చూసి నారాయణ, పెద్దోడా ఏమంటావు, గాయత్రిని పెళ్లి చేసుకుంటావా
మాకైతే ఎలాంటి అభ్యంతరము లేదు. వీళ్ళలో వచ్చిన మార్పు కోసమైనా సరే నువ్వు గాయత్రిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని మాకు సమ్మతి అంటే మాకు ఇష్టం అనుకొని అందరూ సరే మాకు గాయత్రి మా ఇంటి కోడలుగా రావటం ఇష్టమే అని సమ్మతిస్తారు. ఆ మాటలు వినగానే మాధవ ఎంతో సంతోషిస్తాడు. గాయత్రి ఇంకా ఆనందానికి హద్దులు లేవు. గాయత్రి వెంటనే వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఆశీర్వాదం తీసుకొని ఇప్పటికైనా మీరు నా జీవితాన్ని నిలబెట్టారు, ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు అని చెప్పి మాధవ దగ్గరికి వచ్చి తనకి క్షమాపణ చెప్తుంది. నువ్వు ఆ రోజు నన్ను వద్దు అన్నావు అంటే నేను ఇష్టం లేదని అనుకుని నేను తప్పుడు అభిప్రాయపడ్డాను, కానీ దాని కారణం వెనుక మా అమ్మ ఉందని తెలుసుకోలేకపోయాను బావా, నన్ను క్షమించు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మాధవని పట్టుకొని ఏడుస్తుంది. ఇంకా ఇప్పటికీ జరిగిపోయింది ఏం లేదు అని చెప్పేసి నారాయణ ఇక్కడే వీళ్ళిద్దరి పెళ్ళి ఇప్పుడే చేసేద్దాం అని చెప్పి ఆ పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు వెంటనే అక్కడికక్కడే మాధవకి గాయత్రికి ఈరోజు ఎపిసోడ్లో పెళ్ళి చేశారు. ఇంకా రేపు ఎపిసోడ్లో ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మన ఫేవరెట్ సీరియల్ గురించి మీకు తెలియాలనుకుంటే ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మరిన్ని ముఖ్యమైన ఎపిసోడ్లతో మీ ముందు కలుద్దాం. థ్యాంక్ యూ గాయస్.